పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై కొనసాగుతోన్న అసానీ తీవ్ర తుఫాను వాయువ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ పోర్ట్ బ్లేయర్ పశ్చిమ వాయువ్య దిశగా 860 కిలోమీటర్లు, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, పూరికి దక్షిణంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపటి వరకు వాయువ్య దిశగా పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోనికి ప్రయాణిస్తుంది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య కేంద్రీకృతమై తదుపరి ఉత్తర వాయువ్యంగా మార్చుకునే సూచనలు ఉన్నాయి. తదుపరి 24 గంటల్లో తుఫానుగా బలహీనపడే సూచనలున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలకు ఈరోజు రాత్రి నుంచి ఉరుములతో కూడిన జల్లులు, 1-2 చోట్ల భారీ వర్షాలు, ఈరోజు అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. రాబోయే 3 రోజులు సముద్రంలో చేపల వేటపై నిషేధాజ్ఞలు విధించారు.